హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అయితే మన గవర్నమెంట్ ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే ఆర్ఆర్బికి సంబంధించి కోచింగ్స్ తీసుకుంటున్నారో అయితే గుడ్ న్యూస్ అనమాట. సో దానికి సంబంధించి ఏమేంటి, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, అండ్ మీకు ఏజ్ లిమిట్ ఎంత, అసలు మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అండ్ మీకు శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, అసలు ఈ జాబ్ టైప్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం చూస్తే కనుక డెఫినెట్ గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో అయితే ఎంటర్ అయిపోతాం. సో ఫస్ట్ మనం పోస్ట్ నేమ్, ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారని చూసుకున్నట్లయితే మనకి 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. సో మరి దీనికి సంబంధించి వేకెన్సీ, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 4098 పోస్టులు అనమాట. 4098 పోస్టులు అయితే మీకు రిలీజ్ చేయడం జరిగింది మన ఆర్ఆర్బి వాళ్ళైతే. ఓకే, అండ్ మనకి మీకు పోస్ట్ నేమ్ చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ కింద అండ్ అలాగంటే జేఈ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ కింద సెకండ్ పోస్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ కింద మీకు జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి 4098 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో మన జేఈ, ఈ డిఎంఎస్, సిఎంఏకి సంబంధించి మీకేం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే కనుక జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ సైడ్ అయితే ఉంటే సరిపోతుంది. అండ్ డిఎంఎస్ అంటే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంజనీరింగ్ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ సిఎంఏ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ కింద మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ కెమిస్ట్రీ అండ్ మెటలాజికల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అండ్ మరి దీనికి సంబంధించి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 33 ఇయర్స్ లోపే ఉండాలి. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా విల్ బి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా అయితే మీకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఆర్ఆర్బి జేఈ సెలక్షన్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుంది అంటే కనుక ఫస్ట్ అయితే మీకు కంప్యూటర్ అంటే సిబిటి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత అందులో మీరు ఇన్ కేస్ క్వాలిఫై అయ్యారు అంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారండి. మరి ఈ అప్లికేషన్ మోడ్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అని చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ మోడ్ అనమాట. మళ్ళీ చెప్తాను, ఇది టోటల్లీ ఆన్లైన్ మోడ్ లో అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ అది మరి మీరు అప్లై చేయాల్సినటువంటి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే కనుక మనకి ఆగస్ట్ 14th అయితే రిలీజ్ చేస్తారండి. మనకి ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట, షార్ట్ నోటిఫికేషన్ అయితే. ఓకే, మీకు అప్లై చేసుకోవాల్సినటువంటి డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 14th 2026 అయితే మీకు రిలీజ్ అవుతుంది. ఆ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు లాగిన్ అయ్యి మీరు ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే కనుక సెప్టెంబర్ 13th తో మీకు క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. స్టార్టింగ్ డేట్ వచ్చి 14th ఆగస్ట్, క్లోజింగ్ డేట్ వచ్చేసి 13th సెప్టెంబర్. ఓకే, అండ్ మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మనకి ఆర్ఆర్బికి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీరు విజిట్ అవ్వాల్సి ఉంటుంది. విజిట్ అయిన తర్వాత అక్కడ మనకి ఆర్ఆర్బి జేఈ సిఈఎన్ 4/2026 అని ఉంటుంది. మనకి రిక్రూట్మెంట్ 2026 అని దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి ఆ యొక్క నేను చెప్పింది గుడ్డుగా వెళ్ళడం కాకుండా అక్కడున్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు కేర్ఫుల్ గా చదవండి. చదివిన తర్వాత మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దానిలో అడిగినటువంటి డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా ఇవ్వండి. ఓకేనా, ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. అక్కడ అడిగినటువంటి కానీ మీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేయండి. ఇన్ కేస్ మీకు చేయడం కుదరట్లేదు అంటే కనుక మీరు డైరెక్ట్ ఇంకా నెట్ షాప్ కి అయితే వెళ్ళిపోండి. సో వాళ్ళే మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ ఇది మొత్తం అప్లై సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర
కూడా ఒక కాపీ అనేది తీసుకుని పెట్టుకోండి. ఓకే. అండ్ దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్, అఫీషియల్ నోటిఫికేషన్ కి సంబంధించి పీడిఎఫ్ లింక్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే. సో ఈ రోజుకి అప్డేట్ అయితే ఇదండి, మన గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి గవర్నమెంట్ అప్డేట్ తో కలుద్దాం. అంతవరకు మీరు మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి సురేఖ ఫ్రమ్ గోదావరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.